I'm Ashok. Welcome to Amazing Stars World. Let's start our topic. శబ్దం. మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమేజింగ్ స్టార్స్ వరల్డ్. ఇక కథలోకి వెళితే, శబ్దం అనే తమిళ సినిమాని తెలుగులో డబ్ చేశారు. ఈ కథ హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమా ట్రూ ఇన్సిడెంట్స్ అండ్ ఫిలసాఫికల్ థియరీస్ బేస్ చేసుకొని తీయడం జరిగింది. సినిమా అయితే పర్లేదు, చూడొచ్చు. బట్ చిల్డ్రన్స్తో వెళ్ళాలంటే సర్టిఫికేట్ అండ్ ట్రైలర్ చెక్ చేసుకొని వెళ్ళండి. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే, ఆది పినిశెట్టి హీరోగా, లక్ష్మీ మీనన్ హీరోయిన్గా నటించారు. ఇంకా లీడ్ రోల్స్లో సిమ్రాన్, లైలా, రాజీవ్ మీనన్, రేడిన్ కింగ్స్లీ, ఎంజీ అభినయ అందరూ చాలా బాగా నటించారు. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఆది పినిశెట్టి వ్యోమా పాత్రలో అద్భుతంగా నటించారు. హీరో వచ్చేసి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. రెండు ఒకటే కదా. ఒక కాలేజీలో చనిపోయే విద్యార్థుల మరణాలకి కారణం ఏంటి, ఎందుకు జరుగుతుంది అనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మ్యూజిక్ కెన్ క్యూర్ ఎనీథింగ్ అంటారు కదా, మరి మ్యూజిక్ రోగం నయం చేస్తుందా లేదా అనే దాని మీద డైరెక్టర్ మంచిగా కథను నడిపించారు. మన చెవులు వినలేని అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని సృష్టించగల గొప్ప శక్తి ఉంది. ఇక క్రూ విషయానికి వస్తే, డైరెక్టర్ అరివలగన్ వెంకటాచలం 2009లో ఆది పినిశెట్టితో కలిసి చేసిన సినిమా వైశాలి. తర్వాత మళ్ళీ కలిసి చేసిన సినిమా సౌండ్ శబ్దం. డైరెక్షన్ చాలా బాగా చేశారు. ఇక మ్యూజిక్ మన తమన్ అందించారు. సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అరుణ్ భట్నాభన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ పరంగా సాబు జోసెఫ్ చాలా బాగా చేశారు. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, సినిమా సౌండ్ ది డిఫరెంట్ హారర్ అడ్వెంచర్ మూవీ. యథార్థమైన కథనాలతో ఆకట్టుకుంది. విజువల్స్ మరియు బలమైన నటనతో ప్రేక్షకుని చాలా అలరించారు. డిస్క్రిప్షన్లో మూవీ ట్రైలర్ లింక్ ఇస్తున్నాను, చూసి నచ్చితే మీరు మూవీకి వెళ్ళండి. దట్స్ ఇట్ గైస్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమేజింగ్ స్టార్ వరల్డ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.